వెల్కమ్ బ్యాక్ టు సిఎంఏ తెలుగు. సో మనం ఈరోజు కొత్త చాప్టర్ స్టార్ట్ చేసాం. అదే మన పీజీబీపీ హెడ్ అనమాట. సో మనం హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ నేర్చుకుంటున్నాం కదా. సో 2 హెడ్స్ అయిపోయినాయి అండ్ థర్డ్ హెడ్ అనమాట. సో థర్డ్ హెడ్ ఏంటి అంటే ఇన్కమ్ అండర్ ద హెడ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో మనం బిజినెస్ నుంచి ఏమన్నా ప్రాఫిట్ వచ్చినా, ప్రొఫెషన్ నుంచి ఏమన్నా ప్రాఫిట్ వచ్చినా సరే దాని ఇన్కమ్ని ఎలా కంప్యూట్ చేస్తాం అండ్ దాని ఇన్కమ్ని ఎలా ట్యాక్సిబుల్ చేస్తాము అని చెప్పి ఈరోజు టాపిక్ అనమాట. సో ఈ హెడ్లో మనకి ఇవన్నీ వస్తాయి. బిజినెస్కి సంబంధించి, ప్రొఫెషన్కి సంబంధించి ప్రాఫిట్స్ కానీ గెయిన్స్ కానీ ఉంటే అవి ఎలా ట్యాక్సిబుల్ చేస్తారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అవన్నీ కూడా ఈ చాప్టర్లో ఈ హెడ్డింగ్లో ఉంటాయన్నమాట. సో ఇది ఒక వన్ ఆఫ్ ద హెడ్ అనమాట. సో ఇది ఒక హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లాంటిది, వన్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. సో ఈ చాప్టర్లో మనకి ఏమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే మీనింగ్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్. సో బిజినెస్ యొక్క మీనింగ్ ఏంటి, ప్రొఫెషన్ యొక్క మీనింగ్ ఏంటి, అండ్ ఇన్కమ్ చార్జబుల్ అండర్ ద హెడ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సెక్షన్ 28. సో మనకి సెక్షన్ 28 అనమాట పీజీబీపీకి ఛార్జింగ్ సెక్షన్. సో ప్రతిసారి ఇన్కమ్ అండర్ ద హెడ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని చెప్పే కన్నా మనం పీజీబీపీ అని చెప్పొచ్చు అనమాట. సో పీజీబీపీ ఇన్కమ్ని ఎలా ఛార్జబుల్ చేస్తారు పీజీబీపీ హెడ్ కింద అని చెప్పి సెక్షన్ 28లో చెప్తున్నారు. సో సెక్షన్ 28 అనేది మనకి ఛార్జింగ్ సెక్షన్ అనమాట పీజీబీపీకి. అండ్ నెక్స్ట్ ఇన్కమ్స్ నాట్ ట్యాక్సిబుల్ అండర్ ద హెడ్ ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. సో ఏ ఇన్కమ్స్ పీజీబీపీ హెడ్లో ట్యాక్సిబుల్ అవ్వవు అవి ఇక్కడ చెప్తారనమాట 7.3. అండ్ 7.4 ఏంటంటే ఎక్స్పెండిచర్స్ అలౌడ్ యాజ్ డిడక్షన్. సో మనకి హౌస్ ప్రాపర్టీలో డిడక్షన్స్ ఉన్నట్టు అండ్ శాలరీలో డిడక్షన్స్ ఉన్నట్టు పీజీబీపీ హెడ్లో కూడా మనకి డిడక్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఏం ఎక్స్పెండిచర్ మనం ఇంకర్ అయితే అవి డిడక్షన్ వస్తాయి, వాటి మీద మనం ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట 7.4లో. అండ్ 7.5 ఏంటంటే స్పెసిఫిక్ డిడక్షన్స్. సో మనకి కొన్ని స్పెసిఫిక్ డిడక్షన్స్ ఉన్నాయి, అవి ఏంటనేవి మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. అండ్ రెంట్, రేట్స్, ట్యాక్సెస్, రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఫర్ బిల్డింగ్. సో ఇవన్నీ కూడా సెక్షన్ 30 అనమాట. రెంట్కి సంబంధించి, రేట్స్కి సంబంధించి, బిజినెస్కి సంబంధించిన రేట్స్ అండ్ బిజినెస్కి సంబంధించి ఏమైనా ప్రెమిసెస్ కనుక తీసుకున్నాం అనుకోండి, సో దానికి సంబంధించిన రెంట్, దానికి ఏమన్నా సరే బిజినెస్కి స్టాక్ కావచ్చు, గూడ్స్ కావచ్చు, వాటికి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలా, ఆర్ ఆ బిల్డింగ్కి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఎలా, అవన్నీ కూడా ఈ టాపిక్లో వస్తాయండి. అది సెక్షన్ 30 అనమాట. అండ్ నెక్స్ట్ రిపేర్స్ అండ్ ఇన్సూరెన్స్ ఆఫ్ మెషినరీ, ప్లాంట్ అండ్ ఫర్నిచర్. సో మనం ఏదైనా సరే మన బిజినెస్కి సంబంధించి మెటీరియల్ ఏమైనా ఉన్నా, మిషనరీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉన్నా సరే, అంటే ఫిక్స్డ్ అసెట్స్ అనమాట. సో మిషనరీ అవ్వచ్చు, ప్లాంట్ అండ్ ఫర్నిచర్ అవ్వచ్చు, అవి ఉంటే వాటి యొక్క రిపేర్స్ కానీ వాటికి సంబంధించి ఇన్సూరెన్స్ కానీ ఉంటే అవి ఎలా ట్యాక్సిబుల్ చేస్తారు అది సెక్షన్ 31లో చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 7.8 డిప్రిషియేషన్ అనమాట. సో మనకి బిజినెస్లో ఉన్న అసెట్స్కి సంబంధించి డిప్రిషియేషన్ ఏ వాటికి యూజ్ చేస్తే డిప్రిషియేషన్ ఎంతెంత పడుతుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో డిప్రిషియేషన్కి సంబంధించిన సెక్షన్ ఏంటంటే సెక్షన్ 32. అండ్ 7.9 ఏంటంటే ఎడిషనల్ డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్తో పాటు ఇంకా ఎడిషనల్ డిప్రిషియేషన్ ఉంది. సో అదేంటనేది మనం టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. ఇది ఏ సెక్షన్ అంటే సెక్షన్ 32 క్లాస్ 1 సబ్ క్లాస్ 2A. అండ్ నెక్స్ట్ 7.10 ట్రీట్మెంట్ ఆఫ్ స్లంప్ సేల్. సో స్లంప్ సేల్ అంటే ఏంటి, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది 7.10లో చెప్తున్నారు. అండ్ 7.11లో ఏం చెప్తున్నారంటే డిప్రిషియేషన్ ఇన్ కేస్ ఆఫ్ పవర్ యూనిట్స్. సో మనకి డిప్రిషియేషన్ పవర్ యూనిట్స్లో ఉంటే ఎలా ఉంటుంది, ఎంత రేట్స్ పడతాయి, ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం, ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇక్కడ డిప్రిషియేషన్ ఇన్ కేస్ ఆఫ్ పవర్ యూనిట్స్లో చెప్తున్నారనమాట. పవర్ యూనిట్స్ అంటే మనకి కరెంట్కి సంబంధించిందనమాట. సో నెక్స్ట్ 7.12 అనమాట. దీంట్లో ఏ టాపిక్ ఉంటుందంటే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ అసెట్స్. సో మనకి అసెట్స్కి సంబంధించి యాక్చువల్ కాస్ట్ ఉంటుంది కదా. సో యాక్చువల్ కాస్ట్ ఉంటే మనకి ఎలా రేట్స్ ఉంటాయి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అసలు యాక్చువల్ కాస్ట్ అంటే ఏంటి అసెట్కి సంబంధించి, ఇవన్నీ కూడా మనకి సెక్షన్ 43 క్లాస్ 1లో చెప్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 7.13 కాన్సిక్వెన్సెస్ ఆఫ్ చేంజింగ్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ కరెన్సీ.
సో మనం ఫారిన్ నుంచి కరెన్సీ ఆర్ ఫారిన్ ట్రాన్సాక్షన్స్ ఏమైనా జరిగినప్పుడు మనం మన ఇండియన్ కరెన్సీ యూజ్ చేస్తే కుదరదు. సో మన కరెన్సీని ఎక్స్చేంజ్ చేయాలన్నమాట ఫారిన్ కరెన్సీ లాగా. సో అప్పుడు ఎక్స్చేంజ్ చేసినప్పుడు వాటి రేట్స్ ఏంటి, అవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అవి ఎలా కంప్యూట్ చేయాలనేది ఇక్కడ 7.3లో చెప్తున్నారు. అది సెక్షన్ 43A. అండ్ నెక్స్ట్ 7.14 అనమాట, ట్యాక్సేషన్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చువేషన్. సో ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్లక్చువేషన్ అంటే ఏంటి, దానికి సంబంధించి ట్యాక్స్ ఎలా ఉంటుందని చెప్పి దీంట్లో ఉంటుందన్నమాట. ఇది ఏం సెక్షన్ అంటే సెక్షన్ 43AA. నెక్స్ట్ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్. సో అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ అంటే ఏంటి అనేది మనం ఈ టాపిక్లో చూస్తాం అన్నమాట. ఇది సెక్షన్ 32 క్లాస్ 2. సో 32 అనేది నార్మల్గా డిప్రిషియేషన్ సెక్షన్. సో దాంట్లో సబ్ క్లాస్ అనమాట. అది అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ అంటే ఏంటనేది మనం డీటెయిల్గా ఆ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. అండ్ నెక్స్ట్ మ్యాండేటరీ ప్రొవిజన్ ఆఫ్ డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్కి సంబంధించి మ్యాండేటరీగా ఏవే ప్రొవిజన్స్ ఉన్నాయి, ఆ ప్రొవిజన్స్ ఉంటే మనం ఎలా కంప్యూట్ చేయాలనేది ఈ టాపిక్ అనమాట. అండ్ నెక్స్ట్ టాపిక్ డిప్రిషియేషన్ ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్, డీమర్జర్ ఆర్ సక్సెషన్. సో ఇవన్నీ కూడా మనకి కంపెనీకి రిలేటెడ్ అనమాట. సో ఇవన్నీ కూడా మనం కంపెనీ అకౌంట్స్ చేసేటప్పుడు చేస్తుంటాం. అమాల్గమేషన్ జరిగినప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, కన్సిడరేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, అకౌంట్స్ ఎలా వేస్తాము, కంపెనీ అకౌంట్స్ అనే టాపిక్లో మనం అకౌంట్ సబ్జెక్ట్లో తెలుసుకుంటాం అనమాట. సో అలా అమాల్గమేషన్ జరిగినప్పుడు, డీమర్జర్ జరిగినప్పుడు, సక్సెషన్ జరిగినప్పుడు మన బిజినెస్కి అప్పుడు ట్యాక్స్ ఎలా ఉంటుంది, అప్పుడు డిప్రిషియేషన్ ఎలా మెయింటైన్ చేస్తామని చెప్పి ఈ టాపిక్ అనమాట. అండ్ నెక్స్ట్ 7.18 ఇన్వెస్ట్మెంట్ ఇన్ న్యూ ప్లాంట్ ఆర్ మిషనరీ ఇన్ నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియా. ఇది ఏ సెక్షన్ అంటే సెక్షన్ 32AD. సో మనం ఏదన్నా సరే ప్లాంట్కి సంబంధించి, మిషనరీకి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేసాం అంటే మన దగ్గర ఉన్న అమౌంట్ని పర్చేస్ చేసాం అనమాట, ప్లాంట్ కొనడానికి, మిషనరీ కొనడానికి. సో అది బ్యాక్వర్డ్ ఏరియాస్లో పెట్టడం కోసం పర్చేస్ చేసిన మిషనరీని కానీ, ప్లాంట్ అండ్ మిషనరీని కానీ ఆ బ్యాక్వర్డ్ ఏరియాలో పెట్టడం కోసం మనం మిషనరీలో ఇన్వెస్ట్ చేసాం అనమాట, మన సేవింగ్స్ కానీ, మన దగ్గర ఉన్న అమౌంట్ కానీ. సో అప్పుడు ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది, ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి సెక్షన్ 32ADలో చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ టాపిక్ 7.19 స్పెషల్ డిడక్షన్ ఫర్ ఎస్ఎస్సి ఎంగేజ్డ్ ఇన్ టీ, కాఫీ ఆర్ రబ్బర్ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. సో ఇదేంటంటే మనకి స్పెషల్ డిడక్షన్స్ అనమాట. మనం ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు స్పెషల్ డిడక్షన్స్ ఉంటాయి, ఆర్ నార్మల్ డిడక్షన్స్ అండర్ పీజీబీపీ హెడ్ ఉంటాయి. అండ్ సమ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ నాట్ అలౌడ్ యాజ్ రిడక్షన్ ఉంటుంది, అండ్ సమ్ ఆఫ్ ద ఎక్స్పెండిచర్ అలౌడ్ యాజ్ రిడక్షన్ ఉంటుంది. అలాగే టీకి సంబంధించి ఏమన్నా ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయినా, అలా అంటే ఎస్ఎస్సి అయితే టీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు, ఆర్ టీని ప్లాంటేషన్ చేసి ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ టీ మేకింగ్ చేస్తున్నాడు. అలాంటి బిజినెస్ చేసే ఎస్ఎస్సికి ఎలాంటి డిడక్షన్స్ ఉంటాయి. కాఫీ, రబ్బర్, టీ గ్రోయింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి, కాఫీకి సంబంధించిన ప్లాంట్స్, టీకి సంబంధించిన ప్లాంట్స్ పండించి ఎలా చేస్తున్నాడు, మ్యానుఫ్యాక్చరింగ్ టీ పౌడర్ ఎలా చేస్తున్నాడు, కాఫీ పౌడర్ ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాడు, అండ్ ఆ పర్సన్కి ఐఎస్ఎస్సికి మనం ఎలా స్పెషల్ డిడక్షన్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఈ టాపిక్ అనమాట. అది సెక్షన్ 33AB అండ్ రూల్ 5AC. సో ఇది మనకి అమెండ్మెంట్ అయిందనమాట. అండ్ నెక్స్ట్ 7.20 సైట్ రెస్టోరేషన్ ఫండ్ అంటే ఏంటనేది మనం ఆ టాపిక్ వచ్చినప్పుడు చూద్దాం. ఇది సెక్షన్ 33ABA అండ్ రూల్ 5AD. అండ్ నెక్స్ట్ టాపిక్ 7.21 అంటే సైంటిఫిక్ రీసెర్చ్. ఇది సెక్షన్ 35 అనమాట. మనకి పీజీబీపీలో ఇది ఒక మెయిన్ టాపిక్ అనమాట. మనకి డిప్రిషియేషన్ అండ్ ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్, ఈ రెండు టాపిక్స్ మనకు వస్తే మనకి పీజీబీపీ సగం అర్థమైపోయినట్టు. అండ్ మ్యాక్సిమం టాపిక్ ఈ రెండింటి మీద మనకు కవర్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ 7.22 డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ స్పెసిఫైడ్ బిజినెస్. సో మనకి స్పెసిఫైడ్ బిజినెస్ ఉంటే స్పెసిఫైడ్ బిజినెస్కి సంబంధించి ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినప్పుడు మనకి ఎలాంటి డిడక్షన్స్ వస్తాయి, స్పెసిఫైడ్ బిజినెస్ ఇంకర్ అయితే వాటిలో స్పెసిఫైడ్ బిజినెస్లో మనకి ఎలాంటి డిడక్షన్స్ వస్తాయని చెప్పి ఈ సెక్షన్ అనమాట. ఇది సెక్షన్ 35AD. సో ఇది కూడా అమెండ్మెంట్ అయింది మనకి. నెక్స్ట్ అమార్టైజేషన్ ఆఫ్ టెలికామ్ లైసెన్స్ ఫీ.
సో మనకి టెలికాం సర్వీసెస్ అంటే మొబైల్కి సంబంధించి ఆర్ టెలిఫోన్స్కి సంబంధించి అనమాట. సో వీటికి సంబంధించి మనకి ఎలాంటి డిడక్షన్స్ ఉంటాయి, ఎలాంటి ఎక్స్పెండిచర్ ఉంటాయి, ఎలా ట్యాక్స్ ట్రీట్మెంట్ ఉంటుందని చెప్పి ఈ సెక్షన్లో 35A BBలో డిస్కస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ 7.24 పేమెంట్ టు అసోసియేషన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ క్యారింగ్ అవుట్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో మనకి రూరల్ ఏరియాస్ ఉంటాయి కదండి. సో వాటికి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమన్నా చేస్తే వాటికి సంబంధించి పేమెంట్స్ కానీ వాటికి సంబంధించి ఏమైనా ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉన్నప్పుడు మనకి ట్యాక్స్ ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది, ట్యాక్స్ రేట్స్ ఎలా వేస్తాము అండ్ ఎలా ట్యాక్సిబుల్ చేస్తామని చెప్పి ఈ టాపిక్లో వస్తుందన్నమాట. ఇది సెక్షన్ 35 CCA. అండ్ నెక్స్ట్ 7.25 ఎక్స్పెండిచర్ ఆన్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్. సో మనం అగ్రికల్చర్కి సంబంధించి ప్రాజెక్ట్స్ చేస్తున్నామండి, దాని మీద ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యాం, దాని ట్యాక్సిబిలిటీ ఎలా ఉంటుంది PGBB హెడ్లో అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఇది సెక్షన్ 35 CCC. నెక్స్ట్ ఎక్స్పెండిచర్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. సో మనకి స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి కొన్ని ఉంటాయండి. సో వాటి మీద ఏమైనా ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినప్పుడు మనం ఎలా ఇంకా ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అంటే ఎలా ట్యాక్స్ ఇంకర్ అవుతామని చెప్పి మనకి దీంట్లో చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ అమోటైజేషన్ ఆఫ్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. సో ఇది సెక్షన్ 35D అండ్ రూల్ 6AB. ఇది కూడా మనకి అమెండ్ అయిందండి. సో ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్కి అమోటైజేషన్ చేసినప్పుడు ఎలా ట్యాక్స్ ట్రీట్మెంట్ ఉంటుందనేది దీంట్లో చెప్తున్నారు. అండ్ 7.28 డిడక్షన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఇన్ కేస్ ఆఫ్ అమాల్గమేషన్ ఆర్ డీమర్జర్. సో మనకి ఎలాంటి ఎక్స్పెండిచర్ డిడక్షన్ వస్తుంది అమాల్గమేషన్ జరిగినప్పుడు, డీమర్జర్ జరిగినప్పుడు అని చెప్పి సెక్షన్ 35DDలో చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 7.29 అమోటైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ అండర్ VRS. సో VRS అంటే ఏంటో తెలుసుకోవాలి. VRS అంటే వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. సో ఎలాంటి ఎక్స్పెండిచర్ ఇంకర్ అవుతాము వాలంటరీగా రిటైర్ అయినప్పుడు అండ్ దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని ఈ సెక్షన్ అనమాట. నెక్స్ట్ అమార్టైజేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆన్ ప్రాస్పెక్టింగ్ ఎక్సెట్రా ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ మినరల్స్. సో మనకి మినరల్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో మినరల్కి సంబంధించి ఏమైనా సరే డెవలప్మెంట్ జరిగినప్పుడు ఎలాంటి ఎక్స్పెండిచర్ జరుగుతుంది అండ్ వాటిని అమార్టైజేషన్ చేసినప్పుడు మనకి ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అది సెక్షన్ 35E అనమాట. సో ఇది అమెండెడ్ అయిందనమాట, అమెండ్మెంట్ అయింది ఈ సెక్షన్ కూడా. అండ్ నెక్స్ట్ 7.31 ఇన్సూరెన్స్ ప్రీమియం ఫర్ స్టాక్ అండ్ స్టోర్స్. ఇది సెక్షన్ 36 క్లాస్ 1 సబ్ క్లాస్ 1. సో ఇదేంటి మనకి మన బిజినెస్లో ఉన్న స్టాక్కి కావచ్చు, గూడ్స్కి కావచ్చు, ఆర్ మన స్టోర్ ఏదైతే ఉందో ఎక్కడైతే మన బిజినెస్ జరుగుతుందో ఆ ప్లేస్కి సంబంధించి ఇన్సూరెన్స్ ఉంటే దాని ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. ఇది సెక్షన్ 36 క్లాస్ 1 సబ్ క్లాస్ 1A సబ్ క్లాస్ 1. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఫర్ లైఫ్ ఆఫ్ క్యాటిల్ అంటే ఏంటి, మన బిజినెస్లో ఏమైనా యానిమల్స్ ఉన్నాయనుకోండి, ఆ యానిమల్స్కి సంబంధించి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దానికి ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది. నెక్స్ట్ 7.33 ఇన్సూరెన్స్ ఫర్ హెల్త్ ఆఫ్ ఎంప్లాయీస్. మన ఆర్గనైజేషన్లో కావచ్చు, మన బిజినెస్లో కావచ్చు, వర్క్ చేసే ఎంప్లాయీస్కి మనకి ఎంప్లాయీస్ మీద మనం ఇన్సూరెన్స్ కనుక తీసుకురామనుకోండి, వాళ్ళ లైఫ్ మీద కానీ వాళ్ళ హెల్త్ మీద కానీ మన హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే దాని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది ఈ టాపిక్ అనమాట. ఇది సెక్షన్ 36 క్లాస్ 1 సబ్ క్లాస్ 1B. సో ఇదనమాట PGBPలో ఇంట్రడక్షను. సో మ్యాక్సిమం సెక్షన్ 35 ఉంటుంది, మ్యాక్సిమం 35 ఉంటుంది. సో 35 ఏంటంటే సైంటిఫిక్ రీసెర్చ్ అంటారు. సో 35లో సబ్ క్లాసెస్ అనేవి చాలా వస్తాయి. 35A వచ్చింది, B వచ్చింది, CC, CC, CCC ఇలా వస్తూ ఉంటాయి సెక్షన్స్. సో ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్క టాపిక్కి సంబంధించి ఉంటుంది. మ్యాక్సిమం 35 సెక్షన్ ఒకటి, డిప్రిషియేషన్ సెక్షన్ ఒకటి వస్తే చాలు. PGBP చాప్టర్ అనేది మనకి చాలా ఈజీ అయిపోతుంది. సో ఇది చాలా పెద్ద చాప్టర్ అండ్ డిస్కస్ చేసుకోవాలన్నా అండ్ చాప్టర్ స్టార్ట్ చేసి మొదలు పెట్టామంటే ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో తెలియదు. సో మనం ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ అవ్వాలని ట్రై చేసినా కానీ ఇంకా పెండింగ్ ఉంటూనే ఉంటుంది. సో ఎంత కంప్లీట్ చేయాలని ట్రై చేసినా సరే ఇంకా
వస్తూనే ఉంటుంది, చదివే కొద్దీ ఇంకా వస్తూనే ఉంటుంది. సో చాప్టర్ అనేది కంప్లీట్ అవ్వదు అంత తొందరగా. సో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. సో మనకున్న హెడ్స్ ఆఫ్ ఇన్కమ్లో ఇది ఒక పెద్ద హెడ్ అనమాట. అండ్ దీని తర్వాత క్యాపిటల్ గెయిన్స్ కూడా అంతే. అది చాలా పెద్ద హెడ్డే క్యాపిటల్ గెయిన్స్ కూడా. కానీ క్యాపిటల్ గెయిన్స్ కంపేర్ టు దిస్ ఈజీగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. దాంట్లో లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అని కొన్ని ఉంటాయి. ఆ మెయిన్ అర్థమైతే చాలు, క్యాపిటల్ గెయిన్స్ చాలా ఈజీ అయిపోతుంది. కానీ దీంట్లో అలా కాదు, చాలా సెక్షన్స్ ఉంటాయి, చాలా టాపిక్స్ ఉంటాయి. ఒక్కొక్క సెక్షన్లో సబ్ క్లాసెస్ కూడా ఉంటాయి. సో మనకు డిప్రిషియేషన్కి సంబంధించి కానీ, సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించి కానీ మనం దాంట్లో ఉన్న సెక్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి క్వశ్చన్లో మనకి సెక్షన్ ఇస్తారు, దానికి సంబంధించి ఏమి సైంటిఫిక్ రీసెర్చ్ జరిగింది, సో ఇది అని టాపిక్ ఇవ్వరు. సో మనకు అక్కడ సెక్షన్ మాత్రమే ఇస్తారనమాట. 35 క్లాస్ 1, 35 CC డబల్ C త్రిబుల్ C ఇలా ఇస్తారనమాట. సో మనం ఇక్కడ ఏంటంటే పీజీబీపీలో సెక్షన్ 35కి వచ్చేసరికి మనం సెక్షన్స్ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. డిప్రిషియేషన్లో కూడా అంతే. పీజీబీపీకి సంబంధించి సెక్షన్ 32 అనేది డిప్రిషియేషన్ అనమాట. సో ఈ డిప్రిషియేషన్కి సంబంధించి సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి, అండ్ సైంటిఫిక్ రీసెర్చ్కి సంబంధించి సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇదన్నమాట ఇంట్రడక్షన్ టాపిక్ పీజీబీపీ హెడ్లో. సో ఇదే వన్ ఆఫ్ ద పెద్ద హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అనమాట. సో ఈ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది కంప్లీట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో ఇది స్టార్టింగ్ క్లాస్ అనమాట, ఇంట్రడక్షన్ టాపిక్. సో రేపటి క్లాస్ నుంచి మనం కంప్లీట్గా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజు చెప్పుకోవడం స్టార్ట్ చేద్దాం. సో దీంతో ఈరోజు క్లాస్ ఏం చేస్తున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ CMA Telugu. Please like, share, subscribe to my channel CMA Telugu.